వీళ్ళకే కాదు కాపులున్నారు, అదే మరి అగ్రవర్ణాలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాం. ఏ వర్గం కూడా ఇబ్బంది పడకుండా అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని ప్రాంతాలని అన్ని విధాల గౌరవించే బాధ్యత తీసుకుంటాం. ఎస్సీలు ఉన్నారు. ఈ రోజు మీరు ఈ జిల్లాలో ఎస్సీలను చూశారు. ఒక డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ ఇస్తే ఈ దుర్మార్గుడు ముఖ్యమంత్రి జైలు నుంచి అతను తీసుకొని వచ్చి ఊరేగింపుగా తీసుకొచ్చి పక్కన కూర్చొని పెట్టుకున్నా అంటే ఈ ముఖ్యమంత్రికి ఏమైనా సిగ్గు శరణం ఉందా? తమ్ముళ్ళు మీరే ఆలోచించమని కోరుతున్నా. ప్రతి ఒక్క ఎస్సీ ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో మీకు భద్రత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 27 ఎస్సీ కార్యక్రమాలు రద్దు చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. ఎస్సీలన్నా ఎస్టీలన్నా చాలా నీచంగా చూసే వ్యక్తి మనస్తత్వం ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఏదైతే మనం ఇచ్చిన కార్యక్రమం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత నాది. ఇంకో పక్క మీరు చూడండి, అప్పుల అప్పారావు ఈ సైకో జగన్ 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. మన ఆదాయం ఎంతైతే వస్తుందో దాంతో సమానంగా ఈరోజు వడ్డీ గాని అసలు కట్టే పరిస్థితి వస్తా ఉంది. చాలా బాధేస్తుంది ఇవన్నీ తలుచుకుంటే. ఇవన్నీ చూసిన తర్వాత మీరు చూస్తే రైతు బజార్లు, తహసీల్దార్ ఆఫీసులు, కలెక్టరేట్లు అన్ని తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చాడు. కడాన మిగిలింది మీరే. మళ్ళీ ఒకసారి గెలిస్తే మనల్ని కూడా తాకట్టు పెట్టే పరిస్థితి వస్తాడు ఈ దుర్మార్గుడు అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా.